లో మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోసారి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే నేటి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గ్ గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక విచారణ అయితే జరిగింది. ఈ కేసులో ఇవాళ స్పష్టత వస్తుందని అంతా ఎదురు చూసినా మరోసారి వాయిదా పడింది. మార్చి 4వ తేదీన ఈ కేసును అయితే సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే మార్చి 4వ తారీఖున ఈ కేసుపై స్పష్టత రావచ్చని తెలుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరిన స్పీకర్ పట్టించుకోలేదు. దాంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. మరోవైపు అదే అంశంపై కేటీఆర్ కూడా మరో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లు కలిపి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా ఇప్పటి వరకు తీసుకున్న 10 నెలల సమయం సరిపోలేదా అంటూ కోర్టు ప్రశ్నించింది. మీ ఉద్దేశంలో రీజనబుల్ టైం అంటే ఎంత అని అడిగింది. తగిన సమయం ఎంతో చెప్పకపోతే తామే కలుగజేసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత విచారణను ఇవాల్టి వాయిదా వేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం సిఆర్ పై అనర్హత వేటుకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసుపై ఇవాళ స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి విచారణ హాజరు కాకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును మార్చి 4కు వాయిదా వేసింది. ఈసారి జరిగే విచారణలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పష్టత రావచ్చు అని చెప్పేసి అందరూ ఎదురు చూసినా కానీ మార్చికి 4 వాయిదా పడింది. ఆ రోజు మాత్రం స్పష్టత వస్తుందో రాలేదో మరి వేచి చూడాల్సింది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.